ఆ, నమస్ నమస్తే సార్. ఈరోజు ప్రముఖ పరిశోధకులు నాగపట్ల భక్తవత్సల్ రెడ్డి గారు ప్రసంగిస్తున్నారు. ఆయన ప్రధానంగా జానపద సాహిత్యంలో విశేషమైన కృషి చేసినటువంటి వ్యక్తి. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం జానపద గిరిజన విజ్ఞాన పీఠంలో 1994 నుంచి 2008 వరకు కూడా ప్రొఫెసర్గా పీఠాధిపతిగా పనిచేసి పదవీ విరమణ చేశారు. అంతకుముందు కేరళ విశ్వవిద్యాలయం భాషా శాస్త్ర శాఖలో 1978లో లెక్చరర్గా చేరి రీడర్గా 1994 వరకు పనిచేశారు. ప్రస్తుతం తిరుపతి జిల్లా మహంకాళదేవి పుత్తూరులో నివాసం ఉంటున్నారు. ఆయన పుట్టింది 1948 జూలై 1. ఇన్స్టిట్యూట్ ఫర్ ఇండియన్ ఫోక్లోర్ సంస్థ తిరువనంతపురంలో డైరెక్టర్గా ఉన్నారు. తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయ కళాశాలలో బిఏ, ఎంఏ చదివి మధురై విశ్వవిద్యాలయం నుంచి పిహెచ్డి పొందారు. యూజీసీ వారి కెరీర్ అవార్డు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి బెస్ట్ టీచర్ అవార్డు, ఆటావారి పురస్కారం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి ఉగాది పురస్కారం, తర్వాత విద్యా పరిరక్షణ సమితి వారి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు, ప్రధాన ఈ రకమైనటువంటి పురస్కారాలు పొందారు. ఆయన ప్రధాన పరిశోధన రంగాలు ఏమిటంటే గ్రామీణ విజ్ఞానం, తెలుగునాట జానపద కళారూపాలు, దాక్షిణాత్య అనుష్ఠాన ప్రదర్శనలు, తర్వాత మైనర్ ప్రాజెక్టులు 3, మేజర్ ప్రాజెక్టులు 6, ప్రచురణలు 11 వరకు వెలువరించారు తెలుగు విశ్వవిద్యాలయం నుంచి. విజిటింగ్ ప్రొఫెసర్గా డిపార్ట్మెంట్ ఆఫ్ ఫోక్లోర్, కాలికట్ విశ్వవిద్యాలయం, కోళికోడ్, కేరళ, డిపార్ట్మెంట్ ఆఫ్ మోడర్న్ ఇండియన్ లాంగ్వేజెస్, విశ్వభారతి, శాంతినికేతన్, పశ్చిమ బెంగాల్ నుంచి. తర్వాత జానపద విజ్ఞానం, సేకరణ, అధ్యయనం, గ్రామీణ విజ్ఞానం, గ్రామం ఆధారంగా జానపద విజ్ఞాన బహుముఖ అంశాల్ని సేకరించి అందులోని వైవిధ్యాన్ని ఆరా తీయడం. దాదాపు 60 గ్రామాలు క్షేత్ర పర్యాటకులతో కూడి పర్యటించారు. పదవీ విరమణ చేసిన తర్వాత ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ఆర్ట్స్ వారి ఆర్థిక సహాయంతో కాకిపడిగల కొర్రాజుల వారి మహాభారత కథల ఆడియో విజువల్ డాక్యుమెంటేషన్ అధ్యయనం, దాక్షిణాత్య జానపద విజ్ఞాన సంస్థ స్థాపకుల్లో ఒకరుగా 25 సంవత్సరాల పాటు జనరల్ సెక్రటరీగా పరిశోధకులకు శిక్షణా శిబిరాలు నిర్వహిస్తూ వస్తున్నారు. దాక్షిణాత్య జానపద విజ్ఞాన సంస్థ ప్రతి సంవత్సరం దక్షిణ భారతదేశంలో ఒక చోట వార్షిక సదస్సులు నిర్వహిస్తూ ఉంటుంది. ఇలాగా అనేక రంగాల్లో ఒక విశేషమైనటువంటి కృషి చేసినటువంటి భక్తవత్సల్ రెడ్డి గారు ఈరోజు మన ప్రసంగ పరంపరలో వచ్చి ప్రసంగించడానికి వచ్చినందుకు ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సార్ని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. నమస్తే, అందరికీ నమస్తే. మన అభ్యుదయ రచయితల సంఘం గత 5-6 ఏళ్లుగా ఈ అంతర్జాల సదస్సు పారంపర్యాన్ని కొనసాగిస్తుంది. కొత్తలో చాలా మంది వచ్చారు, కానీ వాళ్ళందరూ కూడా మధ్యలోనూ వెళ్ళిపోయారు. కానీ అరసం మాత్రం ఈరోజు 221వ అంతర్జాల సదస్సు. ఇది ఒక విధంగా చెప్పాలంటే రికార్డ్ బ్రేక్. అందుకు అభ్యుదయ రచయితల సంఘం కార్యనిర్వాహకులందరికీ పేరు పేరున నేను ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం
ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఇంగ్లీష్ ఆన్ తెలుగు లిటరేచర్ 1800 నుంచి 1950 దాకా. దీని కర్త ఆచార్య గోళ్ళ నారాయణ స్వామి రెడ్డి గారు అని జిఎన్ రెడ్డి గారు. సరే, ఆయన గురించి వ్యక్తిగత సమాచారం అందరికీ తెలిసిందే కనుక నేను ఆ విషయాల జోలికి పోవడం లేదు. అయితే ఆయన మెడ్రాస్ యూనివర్సిటీలో ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏమిటంటే, మ్యాథమెటిక్స్ లో ఇంటర్మీడియట్ లో మ్యాథమెటిక్స్ లో చేరడానికి ఆయన మెడ్రాస్ పోతే ఆయన సీట్ దొరకలేదు. అయితే ఆ సంవత్సరమే వాళ్ళ ఇంటర్మీడియట్ లో తెలుగు స్పెషల్ సబ్జెక్ట్ గా ఒక గ్రూప్ ఒకటి ప్రారంభించారు. సో ఈయన ప్రిన్సిపల్ అడిగితే అక్కడైతే సీట్ ఇవ్వగలం, మ్యాథ్స్లో అయితే సీట్లు లేదని. సరే, ఈయనేమనుకున్నారు, సరే ఏదో ఒకటి ఒక సంవత్సరం ఎందుకు ఖాళీగా ఉండడం, అక్కడ చేరి ఆ తర్వాత మనం మ్యాథమెటిక్స్ పోదాం అనుకున్నారు. ఆ ఇంటర్మీడియట్ లో ఫస్ట్ క్లాస్ రావడం, ఆ పైన బిఓఎల్ ఆనర్స్ చేరడం, అందులో ఫస్ట్ క్లాస్ ఫస్ట్ ర్యాంకు గోల్డ్ మెడల్ రావడం. ఇక ఆయన పూర్తిగా తెలుగు సాహిత్యానికే ఆయన పరిమితం అయిపోయారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే తెలుగు సాహిత్యానికి యాక్సిడెంటల్ గా వచ్చిన వ్యక్తి ఆచార్య జిఎన్ రెడ్డి గారు. అయితే ఆయన కాంట్రిబ్యూషన్ మాత్రం మామూలుగా లేదు. అయితే ఇక్కడ ఈరోజు మనం మాట్లాడుకునే ఇది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ తెలుగు లిటరేచర్, దానికి సంబంధించిన మొట్టమొదటి గ్రంథం ఇది. 1955లో ఆయనకి ఎంలిట్ వచ్చింది. ఆ ఎంలిట్కి సబ్మిట్ చేసినటువంటి గ్రంథం అది. ఈ అంశాల గురించి మనం మాట్లాడుకునేటప్పుడు మనకు మరో 2 గొప్ప పుస్తకాలు మనకు మన దృష్టికి వస్తాయి. ఒకటి దాని కొత్త ఆంగ్ల ప్రభావం అని 1960లో రాసిన ఒక గ్రంథం. వారి దగ్గర నెట్టుపోయినట్టుంది. అటువంటి ఈ 3 కూడా దానికి సంబంధించినట్టు. అయితే ఇందులో మొట్టమొదటి రాసింది ఆచార్య జిఎన్ రెడ్డి గారు. కొత్తపల్లి గారు 60లో వచ్చింది సార్. ఫోన్ కొంచెం ఇలా తిప్పండి, ఫోన్ అడ్డంగా తిప్పండి సార్. సార్ అలా ఉంచేయండి. సార్ ఇప్పుడు వినపడుతుందా? హలో, వినపడుతుంది. ఇదేమో నాకు అవుతుంది. ఓకే, ఈరోజు సో అలాంటి ఇది ఇప్పుడు ఆయన కొత్తపల్లి వీరభద్రరావు గారు పిహెచ్డి ఎప్పుడు సబ్మిట్ చేశారో మనకు వివరాలు దొరకడం లేదు. కానీ 60లో పుస్తకం ప్రింట్ అయింది. అందులో 4 భాగాలు ఉన్నాయి. అందులో ఒక భాగాన్ని ఆయన ఆ పుస్తకంలో తీసుకురాలేదు కాబట్టి దాన్ని మనం పూర్తిగా కంపేర్ చేయడానికి అవకాశం లేదు. ఇక ఆచార్య శ్రీనారాయణ రెడ్డి గారు థీసిస్ సంగతి మన అందరికీ తెలిసిందే, చాలా వివరంగా ఉంది. అయితే ఈ పుస్తకాన్ని అంటే ఆచార్య జిఎన్ రెడ్డి గారు ఈ గ్రంథాన్ని చదువుకున్నప్పుడు
వాళ్ళిద్దరూ చెప్పిన ఆ అంశాలన్నీ కూడా ఈయన సిద్ధాంత గ్రంథంలో కనబడుతున్నాయి. మరి మొట్టమొదట రాసినటువంటి ఆచార్య జయంత్ రెడ్డి గారికి మిగతా ఇద్దరికి వాళ్ళు రాసినటువంటి వాళ్ళు చెప్పినటువంటి అంశాలు చాలా పోలికలు ఉంటాయి, కానీ వేరు వేరు కాలాలు. ఇందులో నేను ఎక్కువగా నా మాటలు కాకుండా ఆచార్య జయంత్ రెడ్డి గారి మాటలే నేను ఎక్కువగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఇది 1988 దాకా బయట ప్రపంచానికి అందుబాటులో లేదు. ఆ తర్వాత వచ్చినా కూడా అది పూర్తిగా ఇంగ్లీష్లో ఉండటం వల్ల చాలా మందికి అది రకంగా చెప్పాలంటే దూరం అయింది. ఇందులో ఈ సిద్ధాంత వ్యాసంలో 6 చాప్టర్లు ఉన్నాయి. ఒకటేమో భూమిక, 2 19వ శతాబ్ది ముందు దాకా ఉన్నటువంటి తెలుగు సాహిత్యం మీద ఒక సమీక్ష, 3వది ఆధునిక సాహిత్యం మీద లేదా రచయితల మీద కవుల మీద ఆంగ్ల ప్రభావం, అది ఒకటి ప్రత్యక్ష ప్రభావం ఉంది, 2వది పరోక్ష ప్రభావం ఉంది. ఆ ప్రభావాల గురించి చాలా కూలంకషంగా ఆయన చర్చిస్తారు. ఆయన చెప్పినటువంటి మాట 1950 దాకా ఉన్న తెలుగు సాహిత్యాన్ని విహంగ వీక్షణం చేస్తూ ఆంగ్ల సాహిత్య ప్రభావం తెలుగు సాహిత్యం మీద ఎలా పడిందో, అది ఎంతవరకు ఉందో మూల్యాంకనం చేయడం ఈ సిద్ధాంత గ్రంథ లక్ష్యంగా ఆయన చెప్పుకున్నారు. ఆ లక్ష్యానికి అనుగుణంగానే ఈ సిద్ధాంత గ్రంథం ప్రాచీన సాహిత్యాన్ని దింగ్మాత్రంగా పరిచయం చేస్తూ 1800 నుంచి 1950 కాలావధిలో తెలుగు సాహిత్యం మీద ఆంగ్ల ప్రభావం ఏ మాధ్యమాల ద్వారా దాని ప్రభావాన్ని చూపించుతో దాన్ని బేరోజు వేసుకుంటూ అది ఆయా ప్రక్రియల్లో వచ్చిన మార్పులకి ఎలా దోహదం చేస్తుందో ఆ విషయాన్ని విశ్లేషిస్తూ నాటక రంగం మీద అది ఎంతవరకు పడిందో కూడా చెప్పడం. ఆ తర్వాత ఇందులోనూ ఒక ప్రత్యేక అంశం, ఈ వచనం అనేది ఏ విధంగా భారతీయ సాహిత్యాన్ని ప్రత్యేకించి తెలుగు సాహిత్యంలో ఉన్నటువంటి వివిధ ప్రక్రియలకి ఇది కారణమైంది అనే విషయాల గురించి ఈ సిద్ధాంత వ్యాసంలో ఆయన చాలా విస్తారంగా చర్చించి అని చెప్పారు. ఇది మెడ్రాస్ యూనివర్సిటీలో సబ్మిట్ చేసిన సిద్ధాంత గ్రంథం. నేను కూడా అక్కడనే కనుక ఆ విషయం నాకు తెలుసు. అక్కడ ఏ సిద్ధాంత గ్రంథం అయినా 250 పేజీలకి ఏ పరిస్థితుల్లోనూ మించకూడదు. అది అక్కడ ఉన్నటువంటి ఒక రిస్ట్రిక్షన్. అందుకనే ఈ థీసిస్ మొత్తం ఒక 193 పేజీల్లోనే పూర్తయింది. కానీ అదే ఆచార్య శ్రీనారాయణ రెడ్డి గారిది, ఆచార్య కొత్తపల్లి వారిది ఆ థీసిస్ కొన్ని 100 పేజీలకు వెళ్తుంది, 500-600 పేజీలు దాటుతుంది. సో దీనికి ఆ పరిమితం ఉండడం వల్ల ఆ విమర్శలో సమీక్షలో ఒక చాలా సంక్షిప్తత ఆయన తీసుకుని వచ్చారు. ఆ విషయాన్ని మనము ముందుగానే గుర్తించాల్సిన అవసరం ఉంది. ఆయన 33 ఏళ్ల తర్వాత ఈ పుస్తకం ఆయన రిటైర్ అయ్యేటప్పుడు షష్ఠపూర్తి సమయంలో ఈ గ్రంథాన్ని కూడా వాళ్ళు ప్రచురించారు. ఆ సమయంలో ఈ సిద్ధాంత గ్రంథాల గురించి ఆయన చెప్పిన ఈ మాటలు మనం చూస్తే ఆ థీసిస్ మొత్తం మనకు అవగాహనకు వచ్చినట్టే లెక్క. ఆయన అభిప్రాయం ఇది. 1950కి ముందటి సాహిత్యం మాత్రమే ఇందులో మూల్యాంకన చేయబడింది. బ్రిటిష్ పరిపాలనా కాలంలో రాజకీయ, మత, సామాజిక, సాహిత్య అంశాల్లో వచ్చిన సంస్కరణలు అవి భారతీయుల జీవితంలో, ఆలోచనల్లో
తీసుకుని వచ్చిన గణనీయమైన మార్పు అందరికీ తెలిసిందే. భారతదేశం మీద గత 150 ఏళ్లలో శక్తివంతమైన పాశ్చాత్య ప్రభావం వల్ల భారతీయ జీవనంలో పాత కనుమరుగవుతూ కొత్తకు ఆహ్వానం పలికిన విషయం కూడా విదితమే. ఈ కాలం నాటి సాహిత్య చరిత్ర ఈ విషయాల్ని గొప్పగా మనకు తెలియజేస్తుంది. కానీ పాశ్చాత్య ప్రభావం భారతీయ సాహిత్యాల మీద వాటి ప్రభావం, దాని పర్యవసానం మీద అధ్యయనం మాత్రం అంత గొప్పగా జరగలేదు. అందులో మన తెలుగు సాహిత్యం కూడా అందుకు అపవాదం కాదు అంటారు. ఇక తెలుగు మీద ప్రత్యక్షంగా పరోక్షంగా పాశ్చాత్య ప్రభావం కనబడుతుంది. స్వాతంత్ర్యం వచ్చిన నేటి పరిస్థితుల్లో గత 150 ఏళ్ల తెలుగు సాహిత్యం ఏం సాధించింది అన్న విషయాన్ని తెలుసుకోవడం చాలా అవసరం. ఆ దృష్టితో ఈ సిద్ధాంత గ్రంథానికి రూపం ఇచ్చారు. ఈ సిద్ధాంత గ్రంథంలో 19వ శతాబ్దం ముందు ఆంగ్ల ప్రభావం లేని తెలుగు సాహిత్యం మీద విమర్శనాత్మక సమీక్ష ఉంది. ఈ నేపథ్యం తెలియకుండా ఆంగ్ల ప్రభావాన్ని బేరేజ్ వేయడం కుదరదు, కనుక అది తప్పనిసరి. తెలుగు సాహిత్యంలోని ప్రతి పుస్తకాన్ని, ప్రతి రచయితని గురించి చెప్పడం గ్రంథం పెరగడానికి దోహదం చేస్తుంది, కనుక ఆ ప్రయత్నం ఇందులో చేయలేదు. అయితే ఆంగ్ల ప్రభావం ఉన్న తెలుగు సాహిత్యానికి దోహదం చేసిన ప్రధాన సాహిత్య ఉద్యమాల, ప్రక్రియల, రచయితల వివరణ ఉంది. మొదటి అధ్యాయంలో ముందు నేను ఆయన ఏమైనా చెప్పారో ఒక్కొక్క అధ్యాయంలో చెప్పి ఆ తర్వాత దాని గురించి మనం దాన్ని విశ్లేషించుకుంటాం. మొదటి అధ్యాయంలో ఆంధ్రులు ఎవరు, వాళ్ళ జాతి ఏమిటి, వాళ్ళ భాష ఎలా ఉండింది, ఈ విషయాల గురించిన చర్చ ఉంది. అప్పటికి అంటే కాల్డ్వెల్ ప్రభావంతో ఆంధ్రదేశంలో మనకు కాల్డ్వెల్ అని సపోర్ట్ చేసేవాళ్ళు అనుకూలు కొంతమంది, ఆయన వ్యతిరేకించే వాళ్ళు కొంతమంది. వ్యతిరేకించే వాళ్ళలో మీకు అందరూ చెలుకూరి నారాయణరావు గారు, తర్వాత వజ్జల చిన్న సీతారాం శాస్త్రి గారు, వీరు కాల్డ్వెల్ ఉద్యమాన్ని వీరు వ్యతిరేకించారు. అదే కోరాడు రామకృష్ణయ్య గారు, గంటి జోగి సోమయాజి గారు, వీరు కాల్డ్వెల్ సిద్ధాంతాన్ని సపోర్ట్ చేశారు. సో ఇంకా కొంతమంది ఆంధ్రులు ఆర్య జాతికి సంబంధించిన వారి అనేది ఒక అభిప్రాయాన్ని తీసుకుని వచ్చిన ఒక సమూహం. రెండు, ఆంధ్రులు అనార్యులే కానీ వారి అస్తిత్వానికి ఎందుకో దూరమైనారు అనేది రెండో అభిప్రాయం. మూడు, ఆంధ్రులు ద్రావిడ భాషా కుటుంబాలకి సంబంధించిన వారే అనేది మూడు. ఈ మూడు ఉద్యమాల గురించి చాలా వివరంగా ఆయన చర్చిస్తూ దాన్ని చివర ఆయన చెప్తున్న మాట ఇది: ఆంధ్రులు ఒక సంకర జాతి అని చెప్పుకోవడానికి మనం సిగ్గుపడాల్సిన అవసరం లేదు. ఈ సంకరమే తొలినాటి చరిత్రలో ప్రముఖ పాత్ర వహించడానికి కూడా కారణం. ఈ సాంకర్యం వల్ల మిగతా దక్షిణ దేశ గిరిజన జాతుల కన్నా ముందే సాంస్కృతికంగా మేధోపరంగా ముందుకి పోగలిగారు. సో భౌగోళికంగా మధ్య దేశంలో ఉండడం వల్ల ఆర్య ద్రావిడ నాగరికత సంగమానికి కారణమైంది అంటూ ఆయన మరి దాన్ని సపోర్ట్ చేస్తున్నారా లేదా దాన్ని వ్యతిరేకిస్తున్నారా అనే విషయం మనకు పూర్తిగా తెలియదు. కానీ సిద్ధాంత అంటే ఆయన చాలా విషయాల్లో చాలా సర్కాస్టిక్ గా మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి ఈ సంకర జాతి అని చెప్పడానికి కారణం ఈ మూడు ఉద్యమాలు, ఈ మూడు అభిప్రాయాలు. అదే ఆయన అభిప్రాయం.
దాని మీద ఆయన ఆ విధంగా మీరు చెప్తారు. ఇక రెండోది, తెలుగు భాష పరిణామంలో 3 స్టేజెస్ ఉన్నాయంటారు. అందులో ఒకటి ఆర్య అనార్య సంపర్కం శతాబ్దాలు గడవడంతో అసలైన తెలుగు ప్రాకృత సంస్కృతాలకు దాసోహం అయింది. తొలినాటి తెలుగు ఎదిగే అవకాశం కోల్పోవడానికి ఇదే కారణం. మరి తెలుగు భాష అభివృద్ధిలో ఇది మొదటి దశ కావచ్చు అనేది ఆయన అభిప్రాయం. అంటే తెలుగు ఎలా ఉందో మనకు ఏమాత్రం అవగాహన చేసుకోవడానికి అవకాశం లేకుండా ఉంది. కారణం అక్కడ ఇక్కడ తెలుగు సంస్కృత ప్రాకృత కావ్యాల్లో లేకపోతే శాసనాల్లో నక్కి ఉంది అని ఆయన చెప్తారు. రెండోది, 7వ శతాబ్దానికి చెందిన తూర్పు చాళుక్యుల కాలంలో ప్రజలు మాట్లాడే తెలుగుకి రాజస్థాన్ గౌరవం దక్కింది. మన ఎర్రగొట్టుపాటు శాసనంలో మాత్రమే తెలుగు భాష మనకు తొలిసారి కనబడుతుంది. ఈ రాజుల నాటి తెలుగు శాసనాలు తెలుగు అభివృద్ధిలో, తెలుగు భాషాభివృద్ధిలో రెండో దశ. ఇక 3వ దశ అన్నయ్య భారతంతో మొదలవుతుంది అని చెప్పి, అయితే ఆయన మాట్లాడిన ఒక వాక్యం చూడండి. ఈ దశలో ప్రజల జీవనంతో కలగలిసిన తెలుగు సంస్కృత అద్భుత ప్రపంచంలో కలగలిసిపోయింది. ఇది నేను ఆయన రాసిన ఇంగ్లీష్కి నేను తీసుకుని వచ్చిన తెలుగు. ఇంగ్లీష్లో ఎంత స్పష్టంగా ఆయన చెప్పారో మీరు ఆ పుస్తకంలో దాన్ని చూడవచ్చు. రెండో అధ్యాయం 19వ శతాబ్దానికి ముందు తెలుగు సాహిత్యం మీద ఒక విమర్శనాత్మక సమీక్ష ఉంటుంది. దాని గురించి మొత్తం ఆయన చర్చిస్తూ దాన్ని సంగ్రహించి తర్వాత చెప్తారు. ఆ సంగ్రహంలో ఆయన చెప్పిన మాట ఇది: గత సాహిత్య చరిత్ర అంతా కూడా సంస్కృతానికి అనువాదము అనుసరణము మాత్రమే. చాలా కొద్ది స్వతంత్ర రచనలు ఉన్నా అవి లెక్కలోకి వచ్చేవి కావు. 15-16 శతాబ్దం నాటి తెలుగు సాహిత్యం శృంగారానికి పెద్దపీట వేసింది. అంగాంగ వర్ణనకు ప్రాధాన్యత పెరిగింది. 17-18 శతాబ్దాల నాటి దక్షిణ దేశ తెలుగు సాహిత్యంలో కామోద్దీపన వెర్రితల్లలు వేసింది. గోప్యంగా ఉండాల్సింది బట్టబయలే. తర్వాత కవిత్రయ ప్రబంధ కవుల శైలికి పేలవమైనటువంటి ప్రతిరూపాలు మాత్రమే మనకు 17-18 శతాబ్దాల సాహిత్యంలో దూరంగా ఊహలు రాజ్యం చేసినాయి. శ్లేష, చిత్ర కవిత, ప్రాస, నానార్థ ప్రయోగాలతో అవి విసుగు పుట్టించేదాయి. ఈ కాలానికి ముందే అసలైన కవిత్వం కనుమరుగైంది. ఇక సాహిత్య ప్రక్రియలో ఆయన తెలుగుకి ప్రత్యేకమైనటువంటి శతకం, తర్వాత కృష్ణమాచార్యుల వ్యంగ్యపాలు లేక వచనములు, ఇవి తెలుగు వారి అస్తిత్వం లేవు. అదేవిధంగా మనకు క్షేత్ర పదములు లాంటివి ఉన్న కూడా సాహిత్యానికి కదా సంగీతానికి ప్రాధాన్యత. సో 19 పెనువేరనాథ్ అంజమల్లయ్య గంట చెంగాయి ఇచ్చారు. విజయనగరం రాబడుతున్న అవి వాటిని నాటకాలుగా మనం చూడలేము. సో ముందు నుంచి కూడా తెలుగు సాహిత్యంలో పద్యమే రాజ్యమే లేదు. చంపు కవ్యాల్లో వచనం ఉన్నా
అది ఒక రకంగా పద్యాత్మక వచనమే. సో 17, 18 శతాబ్దంలో కొన్ని వచన రచనలు కనబడతాయి. అయినా 19వ శతాబ్దం దాకా వచనం ఒక సాహిత్య ప్రక్రియగా రూపం పొందలేదు. గత సాహిత్యంలో సరసం, వ్యంగ్యం అంతగా ప్రాచుర్యం పొందలేదు. కానీ గొప్ప కవిత్వంలో దాన్ని మనం చూడవచ్చు. ఇది ఆయన దాదాపుగా 1900 తెలుగు సాహిత్యం మీద ఆయన సమీక్ష. ఇంకా కూడా ఏమంటారంటే, గత తెలుగు సాహిత్యం తెలుగు వారి వాస్తవ జీవన ప్రతిబింబం కాదు. 19వ శతాబ్దం నాటి తెలుగు సాహిత్యం వాస్తవికత లోపించి వస్తువు, ప్రక్రియ నిస్సారంగా మారింది. ఆంగ్ల సాహిత్య, సామాజిక, రాజకీయ ప్రభావాలు భారతీయ సాహిత్యానికి కొత్త జీవితాన్ని, ఊపుని కలిగించాయి. తద్వారా తెలుగు సాహిత్యంలో కొత్త యుగం ప్రారంభమైంది. ఇందులో 3-4 అధ్యాయాలు కేవలం తెలుగు వారి మీద ఉన్నటువంటి పాశ్చాత్య ప్రత్యక్ష, పరోక్ష ప్రభావాల నేపథ్యం. వాటిని ఆయన కొన్ని అంశాలుగా తీసుకుంటే వివరించారు. ఎందుకంటే మొదటి 2 కేవలం సమీక్ష, ఆ తర్వాత ఆయన అధ్యయనం ఇక్కడి నుంచి ప్రారంభం అవుతుంది. ఆయన ముందు ఈ ప్రభావాల నేపథ్యాన్ని గురించి చర్చిస్తూ, ఒకటి డైరెక్ట్ ఇన్ఫ్లుయెన్స్. ఈ డైరెక్ట్ ఇన్ఫ్లుయెన్స్ లో ఆంగ్ల విద్యాభ్యాసం ఒకటి. 2 మిషనరీలు, బ్రిటిష్ అధికారులు తెలుగు సాహిత్యానికి, భాషకి చేసిన సేవ. 3 ప్రింటింగ్ అండ్ ప్రెస్ రావడం వల్ల తెలుగు సాహిత్యానికి అబ్బినటువంటి లాభాలు. ఇలాంటి వాటిని ప్రత్యక్ష ప్రభావం కింద ఆయన చర్చించారు. పరోక్ష ప్రభావం కింద రెండు అంశాల గురించి చెప్తారు. ఒకటి బెంగాలీ సాహిత్యం, రాజకీయ, మత, సంస్కరణ ఉద్యమాలన్నీ కూడా మన తెలుగు వారి మీద ప్రభావం చూపాయి. ఆ ప్రభావం మనకు తెలుగు సాహిత్యంలో తెలుగు కవుల మీద, రచయితల మీద అది కనబడుతుంది అన్నది ఆయన మాట. రెండోది మన జాతీయ ఉద్యమం. ఈ రెండింటి గురించి ఆయన తీసుకుని వస్తారు. ఇక తర్వాత ఆంగ్ల విద్యాభ్యాసం ఎక్కడ ప్రారంభమైంది కానించి ఎన్ని కాలేజీలు పెట్టారు కాబట్టి ఆయన చాలా వివరంగా వాటి గురించి చెప్తారు. సో ఈస్ట్ ఇండియా కంపెనీ 1812లో ఫోర్ట్ సెయింట్ జార్జ్లో కాలేజీ స్థాపించింది. ఇది బ్రిటిష్ అధికారులకి శిక్షణ ఇవ్వడం కోసం, అంతేగాని మన నేటివ్ శిక్ష కాదు. ఇందులో ఉదయగిరి వెంకట నారాయణయ్య, వేదం పట్టాభిరామ శాస్త్రి వీళ్ళిద్దరూ కూడా ఆ బ్రిటిష్ అధికారులకి తెలుగు భాషని, తెలుగు సాహిత్యాన్ని వాళ్ళు బోధించారు. తర్వాత 1819లో స్కూల్ బుక్ సొసైటీ, ఇది చాలా ప్రత్యేకంగా ఆయన దీని గురించి చెప్తారు. ఎందుకంటే బ్రిటిషర్ మిషనరీలు అంటేనే వాళ్ళ ముందు క్రైస్తవ మత వ్యాప్తి అనేది ఉంటుంది. కానీ ఈ కాలేజీలు, స్కూళ్ళు ప్రారంభించిన తర్వాత స్కూల్ బుక్ సొసైటీ అనేది ఒకటి స్థాపించి క్రైస్తవ మతానికి సంబంధం లేనటువంటి చాలా పుస్తకాలను వాళ్ళు ప్రచురించారు. ఇందులో వేమన, సిపి బ్రౌన్ ఇంగ్లీష్లోకి అనువాదం చేశారు. వేమన పద్యాలు కూడా వాళ్ళే ఆ సంస్థ తరపునే దాన్ని వాళ్ళు ప్రచురించారు. తర్వాత ఈ 1854 నాటికి బళ్ళారిలో, రాజమండ్రిలో ప్రావియన్ స్కూల్స్ వచ్చాయి, చిత్తూరులో జిల్లా స్కూల్ వచ్చింది. ఇది
1854 నాటికి ఉన్న పరిస్థితి. తర్వాత 1857లో మద్రాస్, బాంబే, కలకత్తాలో వచ్చి అక్కడ యూనివర్సిటీస్ వచ్చాయి. ఈ 3 యూనివర్సిటీలు వచ్చిన తర్వాత ఆంధ్రదేశంలో దాదాపు 37 ఏళ్ళలో 133 కాలేజీలు తెలుగు వారికి అందుబాటులోకి వచ్చాయని వాటిని గురించి వివరిస్తారు. అందులో ప్రధానంగా మెడ్రాసులో ప్రెసిడెన్సీ కాలేజీ, అది క్రిస్టియన్ కాలేజీ, ఇవన్నీ 1858 నుంచి 1895 లోపల వచ్చినట్టువి. బెళ్ళారి వార్డ్లా కాలేజీ, మచిలీపట్నం నోబెల్ కాలేజీ, విఆర్ కాలేజీ, మహారాజా కాలేజ్ విజయనగరం, ఇంకా అలాంటివి అవన్నీ కూడా ఆ టైంలో మనకు వచ్చినాయి. ఇక్కడ ఒక విషయం ఆయన చెప్పే విషయం ఏంటంటే, యూనివర్సిటీ ఆఫ్ లండన్ లాగా విద్యా విధానం ఉండాలని మద్రాసు, బాంబే, కలకత్తా విశ్వవిద్యాలయ స్థాపన జరిగింది. ఇంగ్లీషుతో పాటు ప్రాంతీయ భాషల అధ్యయనం కూడా ఉండాలని ఈస్ట్ ఇండియా కంపెనీ కోరుకుంది. అలా తమ భాషతో పాటు ఆంగ్లంలో ప్రావీణ్యం ద్వారా ఐరోపా ప్రజలకు అందుబాటులోనికి తేవాలి అనుకున్నారు. గవర్నమెంట్ ప్రోత్సాహంతో దాతలు కూడా ముందుకు వచ్చి వాళ్ళు కూడా కాలేజెస్ని స్థాపించారు. ఇక మిషనరీలు తెలుగు భాషకు, తెలుగు సాహిత్యానికి చేసిన దోహదం, ఇది దీన్ని ప్రత్యేకంగా ఆయన చర్చిస్తారు. 19వ శతాబ్ది ప్రారంభంలో మిషనరీలు తెలుగు నేర్చుకుంటూ, తెలుగు పుస్తకాలు ప్రచురిస్తూ, విద్యాలయాలు స్థాపించి ఇంగ్లీష్ విద్యను లోతుగా బోధించారు. వీరి కృషి గవర్నమెంట్ కార్యక్రమాలకి చేయొత్తునిచ్చింది. తర్వాత దాంట్లో ఏ మిషనరీలు వచ్చారు, లండన్ మిషన్ సొసైటీ నుంచి వచ్చినటువంటి ఏ ఊర్లో వాళ్ళు చేశారు. విశాఖపట్నం, కాకినాడలో ఉన్న కెనడియన్ బాప్టిస్ట్ మిషన్, బళ్ళారిలో ట్రాక్ సొసైటీ, రాజమండ్రిలో ద గోదావరి డెల్టా మిషన్, నెల్లూరులో ద అమెరికన్ బాప్టిస్ట్ మిషన్, తర్వాత మచిలీపట్నంలో సిఎంఎస్ మిషనరీ, తర్వాత నంద్యాల, కర్నూలులో ద సొసైటీ ఫర్ ద ప్రొపగేషన్ ఆఫ్ గాస్పెల్. ఆ విధంగా ఆయన ప్రత్యేకంగా ఎక్కువగా కృషి చేసినటువంటి మిషనరీల గురించి బాగా చర్చిస్తారు. ఆయన చెప్పిన ఒక్క మాట, బైబిల్ అదే తదితర క్రైస్తవ వీళ్ళు ప్రచురించగా వారు ఎక్కువ మందిని క్రైస్తవులుగా మార్చలేకపోయారు. కానీ వారు చేసిన విద్యాత్మక కార్యక్రమాల వల్ల ప్రజల్లో ఒక కొత్త ఒరవడికి ప్రేరణ కలిగింది. అమ్మాయిల కోసం ప్రత్యేక పాఠశాలలు ప్రారంభించి స్త్రీ విద్యకు తోడ్పడిన వాళ్ళు తోడ్పడడానికి ప్రారంభం కూడా వీళ్ళదే. అదే ఆయన పాశ్చాత్య భావనలు, సాహిత్యం కూడా విద్యావంతుల నడుమ అది ప్రచారం పొందింది. వీరే అధికారుల యొక్క కృషి. ఇందులో బెంజమిన్ స్కల్స్, ఈయన 1747లోనే తెలుగు నేర్చుకుని తెలుగులో రాసినటువంటి మొట్టమొదటి ఐరోపా దేశస్థుడు. ఈయన బైబిల్లోనూ కొంత భాగాన్ని తెలుగులో ఆయన అనువదించి ఆయన ప్రచురించారు. తర్వాత మనం సీరియస్గా మాట్లాడుకోవాల్సిన అధికారుల్లో మొట్టమొదటి వారు క్యాంబెల్, ఏడి క్యాంబెల్. ఏడి క్యాంబెల్ గ్రామర్ ఆఫ్ తెలుగు లాంగ్వేజ్ అని ఆయన రాశారు. దానికి ఒక ఇంట్రడక్షన్ రాసింది ఫాదర్ ఎల్ఎస్ అనే ఆయన.
ఫ్రాన్సిస్ వైట్ ఎల్లిస్ అని ఆయన దానికి ఒక ఇంట్రడక్షన్ రాశారు. ఇది ఎప్పుడు 1916లో 1816లో ఈ పుస్తకం ప్రచురణలు పొందింది. ఇందులో ఉన్న గొప్పతనం ఏమిటంటే ఈ వైట్ ఎల్లిస్ అనే ఆయన తెలుగు సంస్కృత భాషా కుటుంబానికి చెందింది కాదు. ఇది దాక్షిణాత్య మిగతా భాషలాగా ఆ భాషా కుటుంబానికి చెందింది అని మొట్టమొదట, అంటే కాల్డ్వెల్ చెప్పడానికన్నా 40 ఏళ్ల ముందరే ఆ విషయాలు చెప్పిన వ్యక్తి ఆయన. ఈ క్యాంబెల్ గ్రామర్కి ఆయన ప్రొఫెసర్ రాశారు. తర్వాత వచ్చిన వాళ్ళు విలియం బ్రౌన్, మోరీ, సిపి బ్రౌన్, పోప్ వీళ్ళందరూ ఉన్నారు, మెకల్జే లాంటి వాళ్ళు. వీళ్ళు ఎక్కువగా సిపి బ్రౌన్ గురించి, మెకల్జే గురించి ఆచార్య జైన్ రెడ్డి గారు చాలా గొప్పగా ఇందులో వివరిస్తారు. ఆ తర్వాత ఈ పరోక్ష ప్రభావం మాత్రం బెంగాల్ నుంచి దిగుమతి అయ్యింది అన్నది వారు తీసుకుని వచ్చేగా మరో ముఖ్య అంశం. ఆంగ్ల విద్యాభ్యాసం వల్ల భారతీయ మేధ కొత్త ఆలోచనల వైపుకి మళ్ళింది. తద్వారా వాక్స్వాతంత్ర్యం, అధికారాన్ని విమర్శించడం, సంప్రదాయాన్ని ప్రశ్నించడం లాంటి భావనలతో ఆ తరం అశాంతికి లోనైంది. వీటికి మొదటి ప్రతిచర్య భారతదేశ పునరుజ్జీవన కాలంలో ముందు ఉన్నటువంటి బెంగాల్లోనే ప్రారంభమైంది. సో బెంగాల్లో వచ్చిన ప్రతి మత, సామాజిక, సాహిత్య, రాజకీయ ఉద్యమాల ప్రతిధ్వనులు ఆంధ్రదేశంలో మారుమోగినాయి. ఇవి ప్రధాన పరోక్ష ప్రభావాన్ని కలిగించినాయి. అందులో ఆయన రాజా రామ్మోహన్ రాయ్ స్థాపించిన బ్రహ్మ సమాజం యొక్క ప్రభావం, ప్రత్యేకించి శ్రీ కదుకూరి వీరేశలింగపత్రులు గారి మీద వారి గురువు ఆత్మ వివేకవర్ధన పత్రిక, ప్రార్థనా సమాచారం ద్వారా వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలు, బాల్య వివాహాలు కావచ్చు, విధవా పునర్వివాహం కావచ్చు, ఇలాంటి వాటి మీద మనకు బ్రహ్మ సమాజం యొక్క ప్రభావం ఉంది అని అంటారు. ఆ తర్వాత అదే ప్రభావం సర్ రఘుపతి వెంకటరత్న నాయుడు, చిలకమర్తి లక్ష్మణ నరసింహం, రాయసం వెంకటశివుడు, న్యాపతి సుబ్బారావు లాంటి ఎందరో ఈ ప్రభావానికి లోనై వాళ్ళందరూ కూడా వీరేశలింగం గారిని బలపరిచారు. బ్రహ్మ సమాజంతో పాటు ఆర్య సమాజ, దయానంద సరస్వతి ఆరంభించిన ఆర్య సమాజ ప్రభావం, అదేవిధంగా మద్రాసులో వచ్చిన థియోసాఫికల్ సొసైటీ, తర్వాత రామకృష్ణ మిషన్, ఇవన్నీ కూడా వీళ్ళ మీద ప్రభావాన్ని చూపినా ఆ ప్రభావం కేవలం పట్టణాలకే పరిమితం, పల్లెలకు పాకలేదు. అయితే పాకలేదు. ఇంగ్లీషు చదువుకున్న వారు కూడా వీటికి దూరంగానే ఉన్నారు. కానీ వివేకానందుని చికాగో ప్రసంగం 1893 తర్వాత వీరి మీద ఆ ప్రభావం పడింది. భారతదేశ సంస్కృతి, చరిత్ర వైభవం మీద మనసు మళ్ళింది. పాశ్చాత్య నాగరికత కన్నా భారతీయ సంస్కృతి గొప్పది అన్న భావన పుంజుకుంది. భారతదేశం విదేశాల వైపుకి కాదు, పాశ్చాత్యులు భారతదేశం నుంచి నేర్చుకోవాలి అన్న ధ్యాస, భావన పెరిగింది అని అంటారు. సో గత చరిత్రని విమర్శనాత్మకంగా అధ్యయనం చేయడం దృష్టితో సమీక్షించడం, సృజనాత్మక దృష్టి ఉన్నటువంటి తెలుగు వారి ఈ దృష్టి తెలుగు వారి సాహిత్య పునరుజ్జీవనానికి దారితీసింది. ఈ నేపథ్య ప్రభావాల కదలికల్లో
జాతీయోద్యమం ముందుకు వచ్చేది. ఆ ప్రభావం మనకు సాహిత్యంలో కనబడుతుంది అని ఆయన తీసుకుని వచ్చారు. వాటి గురించి చాలా వరకు చర్చిస్తారు. అసలు 1912లో ఆంధ్ర ప్రచారణ గ్రంథమాల అనేది ఒకటి వచ్చింది. దీని ముఖ్య ఉద్దేశం కేవలం బెంగాలీ సాహిత్యాన్ని తెలుగులోకి అనువదించి వాటిని ప్రచురించడం మాత్రమే. దీన్ని బట్టి బెంగాలీ ప్రభావం మనకి ఎంత ఉందో మనకు తెలుసు. బంకిం చంద్ర కానించి శరత్, ఠాగూర్, దుర్గి ఇవన్నీ కూడా తెలుగు వారి మీద ఎలాంటి ప్రభావాన్ని కలిగించాయో ఆయన చాలా వివరంగా దాంట్లో చర్చిస్తారు. ఇక జాతీయోద్యమ ప్రభావం వల్ల వచ్చిన రెండు అంశాలు. హలో, రెండు అంశాలు. అందులో ఒకటి గ్రంథాలయ ఉద్యమం. మొదటి గ్రంథాలయం సరస్వతి నిలయం 1890లో విశాఖపట్నంలో వచ్చింది. ఆ తర్వాత 1914 నాటికి 16 గ్రంథాలయ లైబ్రరీస్ ఉన్నట్టు చెప్తారు. తర్వాత ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ దాని ప్రభావం ఉంది. తర్వాత ట్రేడ్ యూనియన్ మూవ్మెంట్, ప్రిలిటేరియన్ మూవ్మెంట్, మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత మన దేశంలో బలం పుంజుకున్నాయి. ఇవి పాశ్చాత్య ప్రాతిపదిక ఆధారంగా వచ్చినవి. తర్వాత కమ్యూనిస్టు ఉద్యమాల గురించి కూడా ఆయన చెప్తారు. ఇక 5వ అధ్యాయం మనకు చాలా అవసరమైనటువంటి అధ్యాయం. ఈ నేపథ్యం ఏమి చేసింది? ఈ నేపథ్యం తెలుగు సాహిత్యం ఎలాంటి ప్రభావాన్ని చూపించే అధ్యాయంలో మొదట కవిత్వాన్ని గురించి చెప్తారు. ఇంగ్లీషు చదువులాగానే తెలుగు వారి మనస్సు మారడం కూడా సద్యోజనితం కాదు. అది ఒక పరిణామ ఫలితం. సామాజిక, మత, రాజకీయ, సాహిత్య ప్రభావాలు సాహిత్యంలో తొంగు చూస్తున్న కాలం ఆ 19వ శతాబ్దం. ఇంగ్లీషు సాహిత్యానికి అనువాదాలు, అనుసరణలు వచ్చాయి. అవి ఆధునిక తెలుగు సాహిత్యానికి ఒక ముఖం. అయినా ఇంగ్లీషు చదువు వల్ల, ఇతర ప్రభావాల వల్ల తెలుగు వారి భావనలో వచ్చినటువంటి వైవిధ్యం ఆధునిక కవిత్వానికి జీవం అంటారు ఆయన. అంటే కేవలం ట్రాన్స్లేషన్ కాదు, అది సొంత రచనలో దాన్ని ఎలా జీర్ణించుకుని దాన్ని సొంతం చేసుకుంటారో అన్న విషయాన్ని ఆయన చాలా గొప్పగా ఈనాడు మనకు ప్రముఖంగా వినపడుతున్నటువంటి గురజాడ, రాయప్రోలు, వీరేశలింగం ఖండించి అందరి విషయాల్లో ఆయన చర్చిస్తారు. వావిలాల్ వాసుదేవ శాస్త్రి ఇంగ్లీష్ నుంచి అనువాదం చేసిన మొదటి వ్యక్తి. కానీ తెలుగు సాహిత్యాన్ని అనువాదాలతో పరుపుష్టం చేసిన వారు కందుకూరి వీరేశలింగం. వీరేశలింగాన్ని ఆయన ఏమంటారంటే ట్రాన్స్లేటర్ జనరల్ అంటారు. అంటే ఆయన యొక్క విశాల సాహిత్య జీవితాన్ని, ఆ జీవిత నేపథ్యాన్ని ఒక వాక్యంలో చెప్తారు, ఒక పదంలో. ఇది ట్రాన్స్లేటర్ జనరల్. అదేవిధంగా ప్రముఖ ఇంగ్లీష్ కవుల ప్రేరణతో మనకు అనువాదాలు చాలా వచ్చాయి. అందులో కట్టమంచి రామరెడ్డి అనువాదం వచ్చిన వాటి గురించి చెప్తూ, ఆ తర్వాత ఇంగ్లీషు ప్రభావం ఉంది, ఇది అనువాదం కాదు, సొంతంగా కవిత్వం రాసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళలో కట్టమంచి రామలింగారెడ్డి గారి వారు మొదటి వారు. ఆయన ముసలమ్మ మరణం. అదేవిధంగా కేఎన్ రాజమణి చుట్టుకథ, ఆచంట సాయికాయన శర్మ, కొట్టుకిల్లగూడ సీతమ్మ,
ఆదిభట్ల నారాయణ దాసు వీళ్ళందరిలో ఇంగ్లీషు ప్రభావం వల్ల వాళ్ళ భావంలో వచ్చిన మార్పుల గురించి ఆయన మాట్లాడతారు. ఇంకా గొప్పగా ఏమిటంటే సంప్రదాయానికి రిప్రజెంటేటివ్స్గా మనం అనుకున్నటువంటి సరి తిరుపతి వెంకట కవులు ఎడ్విన్ ఆర్నాల్డ్ గారి లైట్ ఆఫ్ ఏషియా ప్రభావం వారి బుద్ధ చరిత్ర మీద ఉంది అని ఎలా ఉందో వివరిస్తారు. వారి మీద ఇంగ్లీషు ప్రత్యక్ష ప్రభావం లేకపోయినా కాలానికి అనుగుణంగా కవిత అల్లిన వారు వీళ్ళు. ఇంకో రకంగా అది ఏదో ప్రాచీన కవిత్వానికి కొత్త ఊపుని ఇచ్చిన వారని వారిని శ్లాఘిస్తారు. సరే, గురజాడ ముత్యాల సరాలు ఆధునిక తెలుగు కవిత్వానికి లాంటి ఆనాటికి ఆయన గురజాడను గురించి ఆయన చెప్పిన ఒక అసెస్మెంట్ ఏమంటే, ఆనాటికి జీవం లేని భాషని కవిత్వంలో గత సంప్రదాయాల్ని నిరాకరించడానికి, కొత్త తరానికి ఊపు ఇవ్వడానికి గట్టి మనోబలం, ధైర్యం ఉన్న ఆ బలం గురజాడకు ఉంది. అంటే ఆ సమీక్షలో ఆయన వేసే పదాల వల్ల మిగతా మొత్తం మనం అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదే ఆయన అసెస్మెంట్ యొక్క ప్రభావం, లేకపోతే అసెస్మెంట్ థీమ్. రాయప్రోలు అభినవ కవితా మండలి తరఫున వచ్చిన దృఢకంకణం, స్నేహలతాదేవి, కష్టకమల, రమ్యలోకం, స్వప్న కుమారం వీటిని గురించి చర్చిస్తూ ఆల్ దీస్ ఆర్ పోయమ్స్ ఆఫ్ పర్ఫెక్ట్ పోయిటిక్ ఎగ్జిబిటింగ్ Wordsworthian love of nature, Shelley's philosophy of love, and Tagore's mystic philosophy of life. అంటూ రాయపురంలో విలియం వర్డ్స్వర్త్ ప్రకృతి ప్రేమ, షెల్లీ ప్రేమతత్వం, రవీంద్రుని మిస్టిక్ ఫిలాసఫీ ప్రభావం ఉంది అంటారు. తర్వాత ఇంకా ఆయన రాయపురంలో ఉన్నటువంటి ఆ పదాల అమరిక, ఆ అమరికల వల్ల వచ్చిన శైలి, ఆ శైలి ద్వారా ఉన్నటువంటి లాలిత్యం, ఇలాంటి విషయాల గురించి ఆయన చాలా వివరంగా మనకు దాన్ని వివరిస్తారు. ఇక రెండో వీళ్ళందరూ కూడా రాయపురంలో గురజాడ ఇంకా అందులో ఉన్నవాడు. రెండో తరానికి ఆయన భావకవిత్వ ప్రధాన లక్షణం ఆత్మాశ్రయం. ప్రేమ వీరి చేతిలో కొత్త రూపం పొందింది. అంటే నారాయణ రెడ్డి గారు చెప్పినట్టు అమలిన ప్రేమ, అమలిన శృంగారాల గురించి ఆయన చెప్పలేదు, కానీ వీరి చేతిలో ప్రేమ కొత్త రూపం పొందింది అంటారు. అదేవిధంగా మిగతా కవుల్లో ఈ మన భావకవిత్వ లక్షణాలైనటువంటి అయినటువంటి ఆత్మాశ్రయం, రచన, వస్తువు, వ్యక్తీకరణ, అంటే ఫామ్, కంటెంట్ అండ్ ఎక్స్ప్రెషన్, అందులో వచ్చిన మార్పు. తర్వాత ఖండకావ్యాలు, మన కృషి వలుడు అంటే వ్యవసాయం, అదేవిధంగా పశుపోషణ, గత వైభవ స్మరణ, దేశభక్తి, స్మృతి గీతాలు, ప్యారడీలు, ఇవన్నీ కూడా ఏ ఏ కవుల మీద ఎలాంటి ప్రభావాలు ఉన్నాయో ఆ కవిత్వాన్ని చర్చిస్తూ ఆయన చెప్తారు. సో రచన, వస్తువు, వ్యక్తీకరణ, ఫామ్, కంటెంట్ అండ్ ఎక్స్ప్రెషన్ అన్న మూడు ఏ కవిత్వానికైనా ప్రధాన లక్షణాలు. ఆధునిక భావ కవిత్వం విషయంలో సంప్రదాయ కవిత్వంతో ఈ విషయంలో ఎక్కువ సంబంధం కలిగింది కాదు భావ కవిత్వం అంటారు ఆయన. అంటే ఇది ప్రత్యేకంగా మనం చూడాలి. కారణం ఏంటంటే ఆచార్య సి నారాయణ రెడ్డి గారు ఆ సిద్ధాంత గ్రంథంలో ఎక్కువగా
భావ కవిత్వంలో ఉన్నటువంటి రచన, వస్తువు, అనుభూతి అన్నారు ఆయన. అనుభూతి అన్నారు. కానీ దీన్ రెడ్డి గారు రచన, వస్తువు, వ్యక్తీకరణ అంటే ఆయన ఇంగ్లీష్లో అన్నారు ఫామ్, కంటెంట్ అండ్ ఎక్స్ప్రెషన్ అన్న మూడింటిని గురించి ఆయన తెలుగు కవిత్వానికి అన్వయిస్తూ చర్చిస్తారు. ఆ తర్వాత మనం 1930 నాటికి ఆంధ్రదేశంలో వచ్చిన మార్పుల గురించి మీకు తెలుసు. 1934 నాటికి అఖిల భారత అభ్యుదయ రచయితల సంఘం రావడం, దాని ప్రభావంతో మనకు ఆంధ్రదేశంలో కూడా ఆంధ్రదేశ అభ్యుదయ రచయితల సంఘం, తర్వాత కమ్యూనిస్టు ఉద్యమం రావడం, ఇవన్నీ కూడా మనకు అందరికీ పరిచయమే. కానీ దీని వెనక ఒక నియో మోడర్నిస్ట్ అనేటటువంటి ఒక కవుల సమూహం ఒకటి వచ్చింది. ఈ పోయిటరీని మనం ద పోయిటరీ ఆఫ్ రివోల్ట్ అనవచ్చు అని చెప్పి ఆయన అంటారు. ఇది ఆంగ్ల రొమాంటిజంలో ఉన్నటువంటి ఒక సెంటిమెంట్ మీద ఫ్యూచరిజం, సింబాలిజం, సర్రియలిజం లాంటి వాటి కవిత్వోద్యమాల ఇజం యొక్క ప్రభావం వల్ల ఆ ఉద్యమాలు అక్కడికి వచ్చాయి. ఆ ఉద్యమాల ప్రభావం వల్ల మనకు తెలుగులో పోయిటరీ ఆఫ్ రివోల్ట్, దాన్ని నవీన కవిత్వమనో ఆధునిక నవీన కవిత్వమనో అనవచ్చు. అది మనం ఏ పేరుతో అయినా దాన్ని తీసుకోవచ్చు. ఇందులో ఆయన చెప్పింది శ్రీశ్రీ ఈ కవుల గురించి మనం గుర్తించాలి. శ్రీశ్రీ, అదే శిష్ల ఉమామహేశ్వరరావు, శ్రీరంగం నారాయణ బాబు, ముద్దు కృష్ణ, పట్టాభి, ఆరుద్ర ముఖ్యులు. ఈ విషయం మనం శ్రీ నారాయణ రెడ్డి గారు తీసేసి చదివితే వీటి మీద ఆయన ఎంత ఎక్కువగా చర్చించారో మనకు తెలుస్తుంది. ఇక్కడ నా ఉద్దేశం ఏమంటే ఇద్దరిలోనూ ఒకే భావన ఉంది, కానీ దాన్ని అన్వయించి దాన్ని వివరించే క్రమంలో ఇద్దరిది చెరో కథ అని. అదే నేను చివరి 2-3 విషయాల్లో చెప్తాను. ఆ తర్వాత 6వ అధ్యాయం కవిత్వం గురించి ఆయన ఇంకా చాలా ఎక్కువగా చెప్పారు. అదే మనకి ఇప్పుడు టైం వల్ల నేను దాన్ని ఇస్తున్నాను. 6వ అధ్యాయం వచ్చి థియేటర్ అండ్ డ్రామా. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత నాటక రచనలో యూరోపియన్ ప్రభావం స్పష్టంగా కనబడుతుంది. ఆధునిక నాటక విమర్శకులు చెప్పిన వర్గీకరణ, దట్ which tells a story, that which states a case, that which is an amalgam of poetry, that ఇవి నాటక లక్షణాలుగా వాళ్ళు చెప్తారు. వీటిని ఈయన సంగ్రహిస్తూ these 4 categories are called the narrative drama, the drama of ideas, the literary drama and the character drama అంటారు. అంటూ ఈ వర్గీకరణ తెలుగు నాటకాలకు కూడా ఇది వర్తిస్తుంది. అయితే ఇవన్నీ ఒకే నాటకంలో ఉండాలని లేదు, కానీ నాటకాన్ని మొత్తంగా చూసినప్పుడు ఈ లక్షణాలు మనకు కనబడతాయి. తర్వాత ఇందులో ఆయన ఏం చేస్తారంటే ఏవేవి నెరేటివ్ డ్రామా, ఏవి డ్రామా ఆఫ్ ఐడియా, ఏవి లిటరరీ డ్రామా అనే విషయాల్ని ఆయన చర్చించారు. అందులో 1-2 కొన్ని పౌరాణిక నాటకాలు కథనాత్మక నాటకాలుగా నెరేటివ్, సాహిత్య నాటకాలుగా లిటరరీగా మనం వర్గీకరించవచ్చు. కన్యాశుల్కం, మనోరమ, సాగరిక, పానుగంటి లక్ష్మణ గారు కొన్ని నాటకాలని భావాత్మక అంటే డ్రామా ఆఫ్ ఐడియాస్గా మనం వర్గీకరించవచ్చు. కన్యాశుల్కంలో కథనాత్మక నెరేటివ్,
భావాత్మక ఐడియా అండ్ పాత్రనిష్ట క్యారెక్టరైజేషన్, ఈ మూడు ఉన్నటువంటి నాటకంగా కన్యాశుల్కాన్ని మనం చూడాల్సి ఉంటుంది. అదేవిధంగా వేదం వెంకటరాయ శాస్త్రి గారి ప్రతాప రుద్రయం అది కేవలం సాహిత్య నాటకం మాత్రమే. ఆత్రేయ గారి అద్దె కొంపలు ఎన్జిఓ భావాత్మక నాటకాలు, భావాత్మక డ్రామా ఆఫ్ ఐడియా. అట్లా ఆత్రేయ మీద ఇబ్సెన్, ఆస్కర్ వైల్డ్, గ్రాండ్ విల్లే బార్కర్ వాళ్ళ యొక్క ప్రభావం ఎక్కువగా ఉంది అని ఆయన అంటారు. సో వస్తువు రూపంలో ఇంగ్లీష్ సంస్కృత ప్రభావం ఉన్న ప్రదర్శన విషయంలో ఫార్సీ నాటక సమాజం పాటలు, డ్యూయట్లు, సంభాషణలతో ప్రేక్షకులను అలరించడం కూడా తెలుగు నాటకం మీద ప్రభావం చూపింది. అంటే ముందు చెప్పినటువన్నీ కూడా డెవలప్మెంట్ ఆఫ్ ది డ్రామా అయితే ఇది వచ్చే పర్ఫార్మెన్స్ ఆఫ్ ద డ్రామా. అంటే రెండు అంశాలని ఒక దగ్గర తీసుకొచ్చి అన్వయించి ఆయన చర్చిస్తారు. ఇక చివరిగా ఆయన చెప్పిన ఒక అంశం ప్రోస్, లేకపోతే వచనం. వచనం ఆధునిక తెలుగు సాహిత్యానికి మూలస్తంభం లాంటిది అంటూ ఆ విషయాల గురించి చెప్తారు. పాశ్చాత్య ప్రభావం వల్ల అందిన గొప్ప వరం జర్నలిజం వచనం. దీనివల్ల నవల, కథానిక, జీవిత చరిత్రలు, వ్యాసం, చరిత్ర ఇంకా మరెన్నో ప్రక్రియలు రూపం పొందాయి. 18వ శతాబ్దం ముందటి తెలుగు సాహిత్యం అంటే కేవలం పద్య సాహిత్యమే. కావ్యాల్లో ఉన్న వచనం కృత్రిమ ఆలంకారిక వచనం మాత్రమే. అదే దక్షిణాంధ్ర యుగ సాహిత్యంలో వచనం కనబడుతున్నా అయితే క్రైస్తవ ప్రచారానికి కేవలం ప్రతిఘటన మాత్రమే. అక్కడ వచనం కూడా పద్యం లాగే ఉంటుంది. ఇది గత శతాబ్ది దాకా ఉన్న వచనం యొక్క రూపురేఖ. చారిత్రకంగా చూసినప్పుడు క్రైస్తవ మిషనరీలు మొదటి వచన రచయితలు. అయితే అది మతపరమైనదే కాకుండా కృత్రిమం కూడా. ఇక రావి గురుమూర్తి శాస్త్రి విక్రమార్క కథలు నేను ముందే చెప్పినటువంటి ఆ సొసైటీ, బుక్ సొసైటీ ఉంటుంది. ఆ బుక్ సొసైటీ వాళ్ళు రావి గురుమూర్తి శాస్త్రి గారి ద్వారా విక్రమార్క కథల్ని విద్యార్థులకి రాయించారు. ఇట్స్ రీటోల్డ్ అండ్ రీరిటర్న్ విక్రమార్క స్టోరీ. ఇది సెయింట్ జార్జ్ కాలేజీలో విద్యార్థుల కోసం 1819, 1834లో రాసిన 2 కథల పుస్తకాలు. ఆ తర్వాత పాటు రామ్ శాస్త్రి, నరసింహ శాస్త్రి, రంగా శాస్త్రి ఆ ముగ్గురు కూడా సోదరులు. వీళ్ళు సుఖ సప్తతి కథలు, అదే హరిచంద్ర కథ, విజయ విలాస వచనం రాశారు. వీళ్ళ ముగ్గురు కూడా ఆ కాలేజీతో సంబంధం ఉంది. వీటిని గురించి చర్చిస్తూ ఈ నేపథ్యంలో తొలినాటి వచనం అంటే 19వ శతాబ్ది నాటి వచనం కథల పుస్తకాల రూపంలో వచ్చినాయి. అవి కేవలం తెలుగు బోధించడానికి ఉపకరణాలుగా కూడా అవి ఉపయోగపడ్డాయి. కాబట్టి మొదటి వచనం కేవలం కథలతో ఉన్నటువంటి పుస్తకాలు అన్నది ఆయన చెప్పారు. ఇక రెండోది అదేవిధంగా ఏడుగుల వీరాస్వామి కాసేపటి కానీ, శేషాచలం కానీ, నీలగిరి యాత్రలో ఉన్న వచనం కానీ వీటి వెనక ఇంగ్లీష్ ప్రభావం ఉంది. ఇక ఆయన చిన్నేశ్వర్ గారి నీతి చంద్రిక పాఠ్య పుస్తకాల వచ్చిన శైలిలో ఒక మైలురాయి గొప్పగా చెప్తారు. ఎందుకంటే ఆయన ప్రభావం ఆ తర్వాత చాలా మంది రచయితల మీద పడి అది చాలా కాలం అదే రాజ్యం వెళ్ళేది. అది ఒక రకంగా
పాఠ్య పుస్తకాల శైలిగా మారిపోతుంది. దాని గురించి ఆయన ఇంగ్లీష్లో చెప్పారు ఒక మాట. చెన్నైశ్వరి attempted to write a systematized, grammatically pedantic and expressive prose. With all respect to Chennaiysuri, it may be said that he brought Telugu prose to a state of arrested development. అంటూ చెన్నైశ్వరి వచనం, చెన్నైశ్వరి ప్రతిపాదించిన రాసిన వచనం తెలుగు వచన వికాసానికి అడ్డుకట్ట వేసింది అన్నది జయన్ రెడ్డి గారి మాట. అది వాస్తవం కూడా, అది మన అందరికీ తెలుస్తుంది. వచనాన్ని ఇంతవరకు చెప్పిన వచనం దాదాపుగా కేవలం పాఠ్య పుస్తకాలకి సంబంధించింది. ఇట్స్ నాట్ ఫర్ ది జనరల్ పబ్లిక్. ఇప్పుడు దాని గురించి చెప్తారు. సో వచనాన్ని పాఠ్య పుస్తకాల నుంచి సామాజిక మత సంస్కరణల ప్రచారానికి వాడుకున్న వ్యక్తి కందుకూరి వీరేశలింగం. He evolved a new prose which was simple, direct and expressive, eschewing the pedantry and the rigidity of చెన్నైశ్వరి అంటారు. అంటే చెన్నైశ్వరి వచనాన్ని పక్కకి నెట్టి ఈయన 10 మందికి అర్థమయ్యే రీతిలో స్పష్టంగా, చాలా అర్థమయ్యే రీతిలో వచనాన్ని తీసుకుని వచ్చిన ఘనత కందుకూరి వీరేశలింగం వారికి దక్కుతుంది అన్నది ఆయన ప్రతిపాదన. అదేవిధంగా వచనం వ్యావహారిక ఉద్యమం కూడా వచన వికాసానికి చాలా బాగా తోడ్పడింది అంటూ ఆ వివరాలు కూడా ఆయన చెప్తారు. చివరిగా వచనం యొక్క ప్రభావం నవల మీద, కథానికి మీద కూడా ఉంది అంటూ ఆ ప్రభావాన్ని గురించి ఆయన వివరిస్తారు. మొదటి నవల రచయితగా కందుకూరిని చెప్తారు. కానీ ఆయన రాజశేఖర చరిత్రం 1878 కన్నా ముందే నరహరి గోపాలకృష్ణ చెట్టి శ్రీ రంగరాజ చరిత్ర వచ్చింది. ఇది 1872లో. సో ఇంగ్లీష్ చారిత్రక నవల ప్రభావం ఈ గోపాలకృష్ణ చెట్టి నవల్లో మనం చూడవచ్చు. గొప్ప విషయం ఏమిటంటే ఈ నరహరి గోపాలకృష్ణ చెట్టి రాసినటువంటి శ్రీ రంగరాజు చరిత్ర 1887లోనే ది ఫార్చ్యూన్స్ వీల్ అనే పేరుతో టిఆర్ హచిన్సన్ ఆయన ఇంగ్లీషులోకి దీన్ని అనువదించారు. అంటే అప్పటిదాకా ఇంగ్లీషు నుంచి తెలుగుకి అనువాదం మనం చూసాము. ఇది మొట్టమొదటి తెలుగు నవల ఇంగ్లీషులోకి అనువాదం చేయబడింది. సో తెలుగు నవల మీద ఇంగ్లీషు ప్రభావం పరోక్షంగా ఉంటే బెంగాలీ ప్రభావం ప్రత్యక్షంగా ఉంది అంటూ ఈయన ఏం చెప్తారంటే, మొదటి తెలుగు నవల అనువాదం కాదు, తెలుగు వారి ఆచారాలు, అలవాట్లు, మత భావనలు, ఆరాధనలు, మూఢనమ్మకాలు, స్త్రీల బాగోగులు, పెళ్లి సంప్రదాయ ధిక్కారణ చక్కగా వివరించిన శ్రీ రంగరాజు చరిత్ర అసలు సిసలైన తెలుగు నవల. ఆయన వచనానికి వీరేశలింగం చేసిన సేవలు మరోరాని. అంటే వీరేశలింగాన్ని ఆయన కాంట్రిబ్యూషన్ గొప్పగా చెప్తూ మొట్టమొదటి నవల అన్నప్పుడు రంగరాజ చరిత్రే అన్నది ఆయన స్థాపించారు. ఇకపోతే సొంత అస్తిత్వం ఉన్నటువంటి గొప్ప నవలల్లో ఉన్నవ లక్ష్మీనారాయణ గారి మాలపల్లి ఒక మైలురాయి. ఇది వర్తమాన ఆంధ్రదేశం మీద ఒక డాక్యుమెంటరీ లాంటిది. ఉన్నవ మాలపల్లిది ఒక విషాదాంత నాటకం గాను, ఒక
శృంగార నాటకం కాదు, హాస్య నాటకం కాదు ముగించలేదు. అక్కడ జైన్ రెడ్డి గారు చెప్పే మాట ఏంటంటే, చాలా ఇంగ్లీష్ నవలల్లో ఒక నిర్దిష్టమైనటువంటి ముగింపు అనేది నవల్లో ఉండదు. మాలపల్లి కూడా అంతే. అది ఆయన చెప్పేది. ఇదంతా థీసిస్ మొత్తం అయిపోయిన తర్వాత ఆయన కన్క్లూషన్ అనే పేరుతో 2 విషయాలు చెప్తారు. ఒకటి, ఇంత చూసిన తర్వాత కూడా ఐరోపా సాహిత్యంలోని గుణాత్మక అంశాలన్నింటినీ మనం ఇంకా చేజెక్కించుకోలేదు. మనకు నేడు అవసరమైనటువంటి అక్కడ ఉన్నటువంటి హేతువాదం, శాస్త్రీయత మనం ఇంకా కూడా అందిపుచ్చుకోలేదు. కారణం అందరికీ తెలిసిందే. తెలుగు రచయితలు అలాంటి విషయాల మీద లోతుగా అధ్యయనం చేయలేదు. చేసిన వారు తెలుగులో వ్యక్తపరచడానికి సుముఖులు కాదు. ఈ వాక్యం లేదా ఈ అంశం ఇప్పుడు కూడా అంతే. ఇప్పుడు కూడా చాలా మంది రచనల రచయితల విషయంలో ఇలాగే ఉంటుంది. అంటూ అది ఏమంటారంటే, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ, డాక్టర్ భగవంతం, డాక్టర్ విఎస్ కృష్ణ వారి స్పెషలైజ్డ్ అండ్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ యొక్క ఫలితాల్ని వాళ్ళు ఇంతవరకు తెలుగు వారికి అందివ్వలేదు అని ఒక నిష్ఠూరమైనటువంటి ఒక నిష్ఠూర వాక్యం కూడా అందులో అంటారు. మనం నిష్ఠూరం అనుకున్నా కూడా అది వాస్తవం, అది సత్యం కూడా. సో భవిష్యత్తులో తెలుగు సాహిత్యం సొంత గొంతుకతో, పురోగమన దృక్పథంతో ప్రపంచ సాహిత్యాలకి దిగుతుగా సంపద్వంతంగా సాగుతుందని చెప్పడానికి కావలసినన్ని కారణాలు ఉన్నాయి అంటూ తన సిద్ధాంత గ్రంథాన్ని ముగిస్తారు. ఇది ఆచార్య జైన్ రెడ్డి గారు తన సిద్ధాంత గ్రంథంలో తీసుకుని వచ్చే అంశాలు. కానీ ఇక్కడ ఒక ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏమిటంటే, ఆచార్య శ్రీ నారాయణ రెడ్డి గారు భావకవిత్వానికి సంబంధించి ఏ వ్యంగ్యడప్ప అయితే చేశారో ఆ వ్యంగ్యడప్ప అంతా కూడా ఆచార్య జైన్ రెడ్డి గారి సిద్ధాంత వ్యాసంలో ఉంది. ఒకటి. 2, కొత్తపల్లి గారు ఆయన సిద్ధాంత గ్రంథంలో 4 కాలాల గురించి చెప్తారు. 16, 17, 18 శతాబ్దాలు నాటి భవిష్యత్ కాలం. రెండోది 19వ శతాబ్ది పూర్వభాగం, దాన్ని బ్రౌన్య యుగం అంటారు. మూడోది 19వ శతాబ్ది ఉత్తరార్ధం, దీన్ని వీరేశలింగ యుగం అంటారు. ఆ తర్వాత వచ్చేదంతా కూడా నవ్యన యుగం. మనం నిజంగా ఆంగ్ల సాహిత్య ప్రభావం చూడాలంటే ఈ 4 అంశంలోనే ఎక్కువగా మనకు చూడడానికి అవకాశం ఉంది. అయితే ఆ యుగాన్ని ఆయన ప్రచురించిన సిద్ధాంత గ్రంథంలో దాన్ని చేర్చలేదు. కాబట్టి ఆయన ఏం చెప్పారో మనం దాని గురించి మాట్లాడడానికి అవకాశం లేదు. ఇంకొక ప్రత్యేకమైన విషయం ఏమిటంటే, ఆచార్య జైన్ రెడ్డి గారు ఆ తర్వాత లింగ్విస్ట్గా మారారు. దానికి ఆయన పూనా ఇన్స్టిట్యూట్లో ఆయన తీసుకున్నటువంటి జనరల్ లింగ్విస్టిక్స్ మీద ఆయన తీసుకునే శిక్షణ ప్రధాన కారణం. ఆయన సిద్ధాంత వ్యాసానికి గైడు సాహిత్య మేరువు డాక్టర్ బొబ్బట్ల లక్ష్మీనారాయణ గారు. కొత్తపల్లి వారికి గైడు గంటి సోమయాజులు గారు. అంటే ఒక లింగ్విస్ట్ ఏమో ఒక లిటరరీ క్రిటిక్ కి గైడెన్స్ ఇచ్చారు. అక్కడ ఒక లిటరరీ క్రిటిక్ రాబోయే తరంలో లింగ్విస్ట్ గా మారి ఆయనకి గైడెన్స్ ఇచ్చారు. ఇలా నిజానికి అది 60 జనం ముందే అది కాక ప్రచురించుంటే దానికి ఎంతో పేరు వచ్చి ఉండేది. కానీ దురదృష్టం వల్ల
అది 88 దాకా మరుగులు పడిపోవడం. ఆ మధ్య కాలంలో చాలా పుస్తకాలు వచ్చాయి. ఆచార్య జయనారాయణ గారిది, ఆచార్య కొత్తపల్లి గారిది, అదేవిధంగా డాక్టర్ వెల్చారి గారిది, ఈ కోవలో నాది, ఇవన్నీ కూడా రావడం వల్ల ఆయన సిద్ధాంత వ్యాసానికి రావాల్సినంత పేరు రాలేదేమో అన్నటువంటి బాధ ఉంది. నాకు ఈ అవకాశం కల్పించిన అభ్యర్థి రచయితల సంఘం కార్యనిర్వాహకులకి ప్రతి ఒక్కరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నమస్తే. తెలంగారు నమస్తే సార్. నమస్తే. ఆచార్య జిఎన్ రెడ్డి గారి పరిశోధన గ్రంథం తెలుగు సాహిత్యంపై ఆంగ్ల ప్రభావం అనేటువంటి గ్రంథం మీద చాలా విపులంగా ప్రసంగించారు. అయితే అది తెలుగులో లేకపోవడం వల్ల అది అందరికీ అందుబాటులో లేకపోయింది. ఇప్పుడు కొత్తపల్లి వీరభద్రరావు గారు చేసినటువంటి తెలుగు సాహిత్యంపై ఇంగ్లీష్ ప్రభావం బహుశా 56లో ఆయన దాని మీద పరిశోధన చేస్తారు ఆంధ్ర యూనివర్సిటీలో. 60లో అది పుస్తకంగా వచ్చింది. ఈ పుస్తకం అయితే అందుబాటులో లేదు రెడ్డి గారిది. చెప్తూనే అందులో ఉన్నటువంటి అనేకమైన అంశాల గురించి చాలా విపులంగా చర్చించారు భక్తవత్సల రెడ్డి గారు. వారి కృతజ్ఞతలు. అయితే ఈ సందర్భంలో ఈ క్రమంలో ఆయన చేసినటువంటి ప్రతిపాదనలు అయితే ఇవన్నీ కూడా వివరించారు. అయితే తెలుగు సాహిత్యంపై ఇంగ్లీష్ ప్రభావం అనేది దాదాపు అచ్చులోనే 550 పేజీల వరకు ఉంది. ఇది అంత అన్ని పేజీలు లేదు కానీ ఆ పరిమితమైన పేజీల్లోనే చాలా బాగా పరిశోధన చేయడం ప్రయత్నం చేశారని చెప్పారు. అయితే తెలుగు భాష, దాని చరిత్ర, తూర్పు చాళుక్యుల నుంచి మన శాసనాలు ఎర్రగొడ్డుపాడు శాసనం వరకు దాన్ని ప్రస్తావించారు. అలాగే 17 శతాబ్దంలో తెలుగు సాహిత్యం శృంగారం రసంతో చాలా ఎక్కువగా రచనలు వచ్చాయి. దాదాపు 19వ శతాబ్దం వరకు కూడా వచన రచన అనేది ఒక సాహిత్య ప్రక్రియగా రూపొందలేదు అనేటువంటి విషయం కూడా చెప్పారు. అప్పుడు ఉన్నటువంటి రచనలో ఎక్కువగా వాస్తవికత అనేటువంటిది లోపించింది, కల్పన ఎక్కువ ఉండేది అనేది. ఒక కొత్త యుగం ప్రారంభం అనేటువంటిది దాదాపు ఆ వస్తువు పట్ల కావచ్చు, లేదా ప్రక్రియ కావచ్చు, లేదా వ్యక్తీకరణ కావచ్చు, ఇవన్నీ కూడా ఇంగ్లీషు భాష, ఇంగ్లీషులో మన అధ్యయనం ప్రారంభమైన తర్వాత, ఇంగ్లీషు గ్రంథాలు చదవడం మొదలైన తర్వాత మాత్రమే అది మన రచనలో అది కొట్టొచ్చినట్టు కనిపిస్తుందని చెప్పడానికి ప్రయత్నం చేశారు. అయితే మనకున్నటువంటి ఇంగ్లీషు భాష పాశ్చాత్య ప్రభావం అనేటువంటిది, ఈ ప్రత్యక్ష పరోక్ష ప్రభావాలు రెండు ఉన్నాయని చెప్పి, ముఖ్యంగా అచ్చు యంత్రం అనేటువంటిది మనకు అందుబాటులోకి వచ్చిన తర్వాత వచ్చినటువంటి మార్పు, తర్వాత మన ఉద్యమాలు, ఇవి సంస్కరణ ఉద్యమాలు, జాతీయ ఉద్యమాలు వచ్చిన తర్వాత, ముఖ్యంగా సంస్కరణ ఉద్యమాలు అంటే బెంగాల్ నుంచి అక్కడ రాజా రామ్మోహన్ రాయ్ గారు కావచ్చు, లేకపోతే ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ కావచ్చు, ఇలాంటి వాళ్ళు వాళ్ళ తర్వాత వాళ్ళు ఇండియా కంపెనీ పెట్టిన తర్వాత ముఖ్యంగా ఇది స్కూల్ బుక్ సొసైటీ అనేటువంటిది పెట్టి వాళ్ళ పుస్తకాలు ప్రచురించడం అనేటువంటిది జరిగింది. అయితే అందులో ముఖ్యంగా వాళ్ళ మతానికి సంబంధించినటువంటి మత గ్రంథాలనే కాకుండా ముఖ్యంగా వేమన పద్యాలు లాంటివి అనువాదం చేయించడం అనేది కూడా చేశారు. అనేది అప్పట్లో వాళ్ళు ప్రత్యేకించి పాఠశాల విద్య గురించి, ముఖ్యంగా ఎవరైతే చదువు అందుబాటులో అయినటువంటి వర్గాలు అయితే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా, ముఖ్యంగా స్త్రీలకి, అడుగు వర్గాల వాడు చదువుకునే అవకాశం వచ్చిందని చెప్పి ఆ నేపథ్యంలోనే వాళ్ళు దాదాపు మద్రాసు, కలకత్తా, బొంబాయి
వీళ్ళు ఇక్కడ యూనివర్సిటీలు స్థాపించడం, వాటికి అనుబంధంగా దాదాపు మనకు తెలుగు ప్రాంతాల్లో కూడా 133 కళాశాలలు ప్రారంభమవడం, ఆ నేపథ్యంలో అనేటువంటిది చెప్పారు. అలాగే బళ్ళారి, చిత్తూరులో కూడా అంటే యూనివర్సిటీ ఆఫ్ లండన్ లో లాగా ఇక్కడ కూడా ఉండాలని చెప్పి బొంబాయి, కలకత్తా, మద్రాసులో ఇవి ప్రారంభించిన తర్వాత విద్య అనేది సార్వత్రికమైంది. సార్వత్రికమైన తర్వాత అందరూ చదువుకోవడానికి అవకాశం వచ్చింది. అవకాశం వచ్చిన తర్వాత ఎప్పుడైతే ఆ అవకాశం వచ్చిన తర్వాత అప్పుడు పాఠ్య పుస్తకాలు ఎలా ఉండాలి, వాటి రూపకల్పనలోని వాటి రచనలో కూడా మార్పులు వచ్చాయి. ముఖ్యంగా మిషనరీలు తెలుగు భాషకి విశేషమైనటువంటి సేవ చేశారు. అంటే కేవలం మత ప్రచారం అనేది కాకుండా మనం మిగతా విషయాల పట్ల కూడా వాళ్ళు చేసినటువంటి సేవ ఏంటనేటువంటిది అచ్చు పుస్తకాలకు సంబంధించి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని వాళ్ళు ఎలా చేశారంటే విద్యకు సంబంధించినటువంటి విశేషమైన కృషి చేశారని చెప్పి భక్తవత్సల రెడ్డి గారు వివరించారు. అలాగే ముఖ్యంగా అమ్మాయిల కోసం పాఠశాలలు నిర్మించడం, అలాగే మనకి ఆంగ్ల పాశ్చాత్య పండితులైనటువంటి వాళ్ళు ఎవరైనా కాంబెల్ కావచ్చు, ముఖ్యంగా సిపి బ్రౌన్ కావచ్చు, మెకెంజీ కావచ్చు, వాళ్ళు తెలుగు భాషకు చేసినటువంటి సేవ చాలా అమోఘమైనటువంటి సేవ చేశారు. కాంబెల్ రాసినటువంటి గ్రామర్ కానీ అయితే అప్పటికి మనకు ఉన్నటువంటిది ఏంటంటే జనని సంస్కృతంబే ఎల్ల భాషలకు అనేటువంటిది కాకుండా ఒక శాస్త్రీయమైనటువంటి దృక్పథంతో భాష అనేటువంటిది, భాష కుటుంబాలు అనేటువంటిది, ఏ కుటుంబాలు అనేటువంటిది వాటిని మనం పరిశీలించినప్పుడు అసలు తెలుగుకి సంస్కృతికి జన్యజనక సంబంధం అనేటువంటిది లేదు అనేటువంటిది తేల్చారు. అలాగే పరోక్ష ప్రభావం వచ్చినప్పుడు బెంగాల్లో ముఖ్యంగా సాంస్కృతిక పునరుజ్జీవ కాలం నాటికి వచ్చినటువంటి ఆ ఉద్యమం, ఆ చైతన్యం అంతా కూడా మన బెంగాల్ నుంచి రావడం అనేటువంటిది జరిగిందని చెప్పారు. అలాగే 1893 ఆ టైంలో అప్పుడు పాశ్చాత్య ఆ కాలంకి ఏంటంటే ఎంత ఇంగ్లీషు చదువుకొని అధ్యయనం చేసినప్పటికీ ఆ ప్రభావం ఉన్నప్పుడు కూడా 1893 దాదాపు 19వ శతాబ్దం చివరికి వచ్చేసరికి ఆ పాశ్చాత్య నాగరికత కంటే కూడా భారతీయ నాగరికత సంస్కృతి చాలా గొప్పమైనటువంటి స్పృహ భారతీయులు కూడా పెరిగిందని చెప్పారు. అలాగే 1912లో ఆంధ్ర ప్రచారిణి గ్రంథమాల, తర్వాత బెంగాల్ నుంచి ఆ గ్రంథమాల చేసినటువంటి సేవ, బెంగాల్ నుంచి విపరీతంగా దాదాపు అనువాదాలు రావడం, తర్వాత గ్రంథాల ఉద్యమం రావడం, బెంగాల్ నుంచి అయితే దాదాపు బెంగాలీ ఉన్నటువంటి శరత్ నుంచి మిగతా మనకు రవీంద్రనాథ్ ఠాగూర్ గారి నుంచి దాదాపు వాళ్ళందరూ తెలుగు రచయితలు అన్నంతగా మనం వాళ్ళని హక్కుని చేర్చుకోవడం అనేది జరిగింది. ఇది అంతా ఒక అనువాదం అనేటువంటి ప్రక్రియలో వచ్చినటువంటి తర్వాత అప్పటికి పరిపాలన, ఇంగ్లీష్ వాళ్ళు దీంట్లో ఉన్నటువంటి అనువాదాలు, ముఖ్యంగా ఈ తెలుగువారి దీంట్లో వచ్చినటువంటి ఆలోచన ద్వారంలో వచ్చినటువంటి మార్పు వచ్చింది. అప్పటికి అక్కడ ఎవరో మన కందుకూరి వీరేశలింగం గారు, ముఖ్యంగా అక్కడ రాజా రామ్మోహన్ రావు గారులే ఇక్కడ ఆయన ఒక కార్యరంగంలో అంటే ఒక కార్యకర్తగా ఉంటూ ఒక రచయితగా సాహిత్య రంగంలో పనిచేస్తూ కూడా ఆయన ముఖ్యంగా రచన అనేటువంటిది ఒక సామాజిక సంస్కరణ కోసం, మూఢనమ్మకాలు అలాంటివన్నిటిని కూడా వాటిని రూపుమాపడానికి ఆయన సాహిత్యాన్ని ఒక ఆయుధంగా మలుచుకున్నాడు. ఆ క్రమంలో దాదాపు సంస్కృతం నుంచి కావచ్చు, ఇంగ్లీష్ నుంచి కావచ్చు, దాదాపు చాలా విరివిగా ఆయన రచనలు చేశాడని చెప్పారు. అలాగే అప్పటికున్నటువంటి కట్టమంచి గారు కావచ్చు, లేదా ఆదిభట్ల నారాయణదాస్ గారు కావచ్చు, వీళ్ళందరి పైన కూడా ఇంగ్లీష్ ప్రభావం ఉంది అని కూడా చెప్పారు. అలాగే ముఖ్యంగా రాయపురోలు గారి తాలూగా రచనలు కనుక చూస్తే కష్టకమలు కావచ్చు, లేదా తృణకంకణం కావచ్చు, ఆ రచనలు కనుక చూస్తే అప్పుడు ఉన్నటువంటి అమలన శృంగారం అనేటువంటి భావన ఇవన్నీ కూడా ఇంగ్లీషు తాలూకా అప్పటిన్న ఇంగ్లీష్ లో వచ్చిన ఒక రొమాంటిజం అనేటువంటి ఆ ఉద్యమంలో వచ్చిన పోయిటరీ చదవడం వల్ల ఆయన ఆ రచన చేయగలిగారని చెప్పడానికి ప్రయత్నం చేశాం. అలాగే కవిత్వంలో ముఖ్యంగా వస్తువు అంటే కంటెంట్, తర్వాత ప్రక్రియ, తర్వాత వ్యక్తీకరణ, ఎక్స్ప్రెషన్ అనేటువంటిది కూడా ఇంగ్లీషు అధ్యయనం, ఇంగ్లీష్ సాహిత్య అధ్యయనం చేసిన తర్వాత మనలో వచ్చినటువంటి మార్పు ముఖ్యంగా భావ కవిత్వం మనకు కనిపిస్తుందని చెప్పారు. అలాగే 1930-34 అనేటువంటి ఆ సమయానికి అఖిల భారత రచయితల అభ్యుదయ రచయిత సంఘం ఏర్పడడం, తర్వాత తెలుగులో కూడా రావడం వచ్చిన తర్వాత ఈ ఉద్యమం తాలూకా ప్రభావం అనేటువంటిది తెలుగులో ఆధునిక తొలితరం రచయితల మీద చాలా ఎక్కువగా ఉందని చెప్పి
చెప్పారు. అలాగే అప్పటికున్నటువంటి కొత్తగా వచ్చినటువంటి ఇజాలు ఇది మన డాడాయిజం లేదా ఎక్స్ప్రెషనిజం ఇలాంటి ఇజాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఇంగ్లీషు ప్రభావం వల్ల భాష అధ్యయనం వల్ల వచ్చినటువంటి తెలుగు రచయితల మీద కవుల మీద చాలా ప్రభావం ఉందని చెప్పాను. అలాగే మొదటి ప్రపంచ యుద్ధం జరిగిన తర్వాత వచ్చినటువంటి మార్పుల్లో ముఖ్యంగా నాటకంలో కూడా ఆ యూరోపియన్ ప్రభావం ఉందని చెప్పారు. అది మన తెలుగు ప్రసిద్ధమైన నాటకాలు చూస్తే కన్యాశుల్కం, తర్వాత ప్రతాపరుద్రయం, ఈ నాటకాలు ఆ భాష వస్తువు వాటి మీద, తర్వాత ఆత్రేయ గారు నాటకాల మీద కూడా ముఖ్యంగా ఇంగ్లీషు రచయితలు ముఖ్యంగా ఇబ్సన్ అలాంటి వాళ్ళ ప్రభావం ఉందని చెప్పారు. అలాగే తెలుగు వచ్చిన రచనలో కూడా ఆ కాలం నాటికున్నటువంటి వచ్చిన రచనలు ముఖ్యంగా కందుకూరి రాసినటువంటి మొదటి నవల ఏదైతే ఉందో, అంటే ఆయన చెప్పుకున్నారు, నేనే మొదటి నవల రాశాను, నా మొదటి ప్రక్రియలు తెలుగు సాహిత్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నాతోనే మొదలయ్యాయి అని చెప్పారు. కానీ వాటికి కూడా ఇంగ్లీష్ లోనే మూలాలు ఉన్నాయని, దాదాపు అవి అనువాదాలు కాకపోయినా అనుసరణలు అని చెప్పి ఆయన రాసిన రాజశేఖర చరిత్ర వికర్ ఆఫ్ ది వేక్ ఫీల్డ్ కి అనుసరణ అని కూడా మనకు తెలుసు. అలాగే పానుగంటి వారు రాసినటువంటి సాక్షి వ్యాసాలు కావటం, స్పెక్టేటర్ అనే వాటికి అనుసరణ అని చెప్పి, అంటే ఈ రకంగా అప్పటి తరంలో ఉన్నటువంటి రచయితలు, వచ్చిన రచయితల మీద కావచ్చు, ఆధునిక కవుల రచయితలు కావచ్చు, లేదా కట్టమంచి లాంటి వారు ఆధునిక పద్యాన్ని పద్యంలో రాసినటువంటి ముసలం మరణం లాంటి దీంట్లో కావచ్చు, ప్రత్యక్షం కావచ్చు పరోక్షం కావచ్చు ఇంగ్లీషు అంటే పాశ్చాత్య ప్రభావం ఉన్నది మాత్రం మనకి చెప్పారు. అలాగే ముఖ్యంగా తెలుగు పాఠ్య పుస్తకాలు అనేటువంటివి ఆ రోజుల్లో చాలా ప్రధానమైనటువంటి పాత్ర పోషించాయి. అవి ఎలా ఉండాలి, ఏ రచనలో ఏ శైలిలో ఉండాలి, ఏ భాష ఉండాలి అనేటువంటి చర్చ జరిగినప్పుడు అప్పట్లో ఎక్కువగా నీతి చంద్రిక పంచతంత్రం నుంచి రాసినటువంటి మిత్రలాభ మిత్రవ్యూహం రెండు భాగాల్ని నీతి చంద్రిక అనే పేరుతోని తెలుగులోకి అనువదించినటువంటి చిన్నేశ్వరి గారు గ్రాంధిక భాషలో రాసినటువంటి ఒక శైలి అనేటువంటిది ఒక మైలురాయి అని చెప్పి జిఎన్ రెడ్డి గారు అని చెప్పారు. అలాగే ఇంకా ఒక సరళ గ్రాంధికంలో రాసినటువంటి కందుకూరి వచ్చిన రచన కూడా చాలా విశిష్టమైనదని చెప్పి పేర్కొన్నారు. అలాగే ముఖ్యంగా అప్పుడు నరహరి శెట్టి గారు రాసినటువంటి రంగరాజ చరిత్ర తెలుగులో మొట్టమొదటి నవల అని చెప్పి, అంతవరకు మనకు ఉన్నటువంటి పద్ధతి ఏంటంటే అది అనువాదం ఇంగ్లీష్ నుంచి లేదా ఇతర భాషల నుంచి మనకి అనువాదం అవుతూ వస్తుంటే, తెలుగులో మొట్టమొదట దీన్ని ఒక తెలుగు నవల ఇంగ్లీష్ లోకి అనువాదం అవడం అనేటువంటిది జరిగిందని కూడా చాలా ముఖ్యమైన విషయం మనకి తెలియజేశారు. అప్పుడు వచ్చినటువంటి మాలపల్లి యువగారు చాలా ఒక చరిత్రలో మైలురాయిగా చెప్పారు. అప్పటికి ఆ తర్వాత తెలుగు సాహిత్యంలో తన ఒక సొంత గొంతుతో, ఒక సొంత వస్తువుతో ఒక తెలుగు సాహిత్యం అక్కడి నుంచి ఎంతో ఒక సంపద్వంతమైనటువంటి ఒక సాహిత్య ప్రక్రియగా ఎదగడానికి ప్రయత్నం చేసిందని చెప్పి భక్త వత్సల రెడ్డి గారు మనకి ఇంతవరకు చాలా విపులంగా వివరించారు. వారికి ధన్యవాదాలు.